గుడ్ ఆఫ్టర్నూన్. ఎందుకంటే మా హిందూ ప్రియ సోదరులు అందరూ కూడా వచ్చారు, వారికి నా నమస్కారములు. మా మనవడు సలార్ అకీకా వేడుక అబ్దుల్ రెహమాన్ మరియు జరీనాల గారాల పుత్రుడు. మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి గౌరవించి మా మీద అభిమానం ఉంచి వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అసలు అకీకా ఫంక్షన్ అంటే ఏంటి అనేది ఒక 10-15 నిమిషాల్లోనే నేను ముగించి తర్వాత అకీకా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అకీకా అంటే అదే పుట్టెంటుకలు. ఇందాక మన అబ్దుల్లా గారు కూడా చెప్పారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సంప్రదాయం ప్రకారం, అంతకుముందు ప్రవక్తల సంప్రదాయం కూడా, పుట్టిన ఆ పాప కానీ బాబు కానీ ఎవరైనా సరే యాక్చువల్గా 7వ రోజే చేయాలని సున్నతుంది. 7వ రోజు కుదరకపోతే, అంటే ఆపరేషన్ అయినా సంథింగ్ ఇంకేదన్నా, ఆ 7వ రోజు కుదరకపోతే మరొక రోజు ఇలాగా ఆ కార్యక్రమాన్ని, పుట్టెంటుకల కార్యక్రమాన్ని ముగించాల్సిందిగా, అంటే చేయాల్సిందిగా ఆనవాయితీ, సంప్రదాయం అంటారు ఇది. ఎవరి సంస్కృతి సంప్రదాయాలు వారికి ఉంటాయి. అర్థమవుతుందా? సంస్కృతి సంప్రదాయాలకి దైవం కానీ దైవధర్మం కానీ, అంటే అల్లా కానీ ఇస్లాం కానీ వ్యతిరేకం కాదండి. ముహమ్మద్ సల్లల్లాహు గారు కూడా వ్యతిరేకం కాదు. మక్కాలో 12 తెగలుంటే ఎవరి తెగ సంప్రదాయాలని వాళ్ళకే ఉంచారు, కానీ అన్నీ ఒకటే కోడ్గా చేసుకుంటూ పోండి అని చెప్పి ముహమ్మద్ సల్లల్లాహు గారు ఎప్పుడు కూడా చెప్పలేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది కొన్ని ఆచార వ్యవహారాలని తప్పుపట్టేటటువంటి పనిలో, ఖురాన్ చదివి కూడా తప్పుపట్టేటటువంటి పనిలో ఉన్నారు. అది రెండో భాగం. ముందు భాగం ఏంటంటే సత్సంబంధాలు కలిగి ఉండాలి. అవునా కదా? మనిషి అనేవాళ్ళు, కుటుంబం అనేవాళ్ళు సత్సంబంధాలు, మంచి అనుభవం, బంధుత్వ సంబంధాలు తెంచకండి. డైరెక్ట్గా ఖురాన్ యొక్క మాట, బంధుత్వ సంబంధాలు తెంచకండి. బంధుత్వం ఉంది, సంబంధం ఉంది. దాంట్లో బంధుత్వం అంటే ఏంటి? రక్త సంబంధం కానీ, ఇంకా ఇరుగు పొరుగు సంబంధం కానీ, స్నేహబంధాలు కానీ, ఇంకా ఏ బంధాలైనా సరే ఆ బంధాలు, జాతి బంధాలు కానీ, అర్థమవుతుందా? జాతి బంధాలు కూడా తెంచకూడదు. గౌరవించితేనే దైవాన్ని గౌరవించినట్టు, అంటే అల్లాని గౌరవించినట్టు. ఎవరైతే బంధాలు తెంచుకుంటారో, దైవం అంటున్నాడు వారి నాతో బంధం తెంచుకున్నారు. అర్థమవుతుందా? ఇక జనాల దగ్గర నీకు మంచి కమ్యూనికేషన్, మంచి కలుపుకొలుతానో, లేకపోతే నీ మీద ఒక పెద్ద బాధ్యత అయింది. నువ్వు ముస్లిం అని చెప్పుకోవడానికి నీ మీద ఒక పెద్ద బాధ్యత అయింది. ఏంటా బాధ్యత అంటే, ఈ భూమి ఆకాశాలని సృష్టించిన వాడే నిన్ను నన్ను సృష్టించాడు. అర్థమవుతుంది? ఎక్కడ సృష్టించాడా అంటే తల్లి గర్భంలో. అదే ఇప్పుడు మనం సలార్ని తీసుకుంటే, మనం అందరం కూడా అలా చిన్నపిల్లగాళ్ళలాగా వచ్చిన వాళ్ళమే భూమి మీదకి. అవునా కదా? చిన్నపిల్లగాళ్ళలాగా వచ్చిన, బలహీనుడిగా చిన్నపిల్లవాడిగా నేను భూమి మీదకి పుట్టుక ద్వారా తీసుకొచ్చి మీకు బలాన్నిచ్చి, బంధాలనిచ్చి, సంపదనిచ్చి, గౌరవం ఇచ్చి, అర్థమవుతుందా? గౌరవం ఇచ్చి మీకు భూలోకంలో గొప్ప స్థానం, మానవుడు అంటే గొప్ప స్థానం. అవునా కదా? గొప్ప స్థానం ఇచ్చాను. మీకు గొప్ప స్థానం ఇచ్చిన వాడు, చాలా గొప్పవాడును గ్రహించిన వాడు మాత్రమే జ్ఞాని. ఎవరయ్యా మహా గొప్పవాడు అంటే, భగవంతుడు తెలుగులో చెప్తే, దేవుడు తెలుగులో చెప్తే, అరబీలో చెప్తే అల్లా. అరబీలో చెప్పినంత మాత్రాన సాయిబుల్ దేవుడు అనే అపోహని ప్రతి ఒక్కళ్ళు మైండ్లో నుంచి తొలగించుకోవాలి. ఎందుకంటే దైవం అంటున్నాడు, శరీరాన్నేమో తల్లి గర్భంలో తయారు చేశాను. ఎక్కడ? శరీరాన్నేమో తల్లి గర్భంలో పంచభూతాలతోని, మళ్ళీ భూమి ఆకాశం నీరు నిప్పు గాలితోని తల్లి గర్భంలో తయారు చేశాను. ఆ తల్లి గర్భంలో తయారవుతున్న క్రమంలో ఎప్పుడు ప్రాణం పంపించాలి, ఆత్మను పంపించాలనేది ఆకాశం నుండి, పరలోకం నుండి, చిన్న విషయం కాదు ఇది. పరలోకం నుండి నీ ఆత్మని, ఆ ప్రాణాన్ని దైవదూతలు భద్రంగా తీసుకొచ్చి ఆ తల్లి గర్భంలో పిండంగా తయారవుతున్న ఆ పిండానికి, ఆత్మని, ఆ ప్రాణాన్ని దైవాజ్ఞ మేరకి పోస్తారు. అప్పుడు మనం శిశువు అంటాం, అప్పుడు కదలికలు అంటారు. అప్పుడు డాక్టర్ గారు చెప్తుంది, కదలికలు ఉన్నాయి, ఎదుగుదల బాగానే ఉంది, పిల్లగాడో ఇక్కడ శిశువు అంటారు, లోపల బాగానే ఉన్నాడు అని
వాళ్ళు డిక్లేర్ చేస్తారు. అర్థమవుతుందా? అలాగా ఆత్మ పరలోకం నుంచి వచ్చింది, శరీరం తల్లి గర్భంలో తయారైంది, రెండింటి కలయికే పుట్టుక. ఈ పుట్టిన తర్వాత బంధుత్వ సంబంధాలు కలుపుకోవాలి కదా. ఇందులో అకీకా అంటే దైవానికి కృతజ్ఞత తెలిపే భాగం ఒకటి ఉంది. మాకు కుమారుని ఇచ్చావు, మాకు మనవణ్ణి ఇచ్చావు. అర్థమవుతుందా? కాబట్టి ఇరుగు పొరుగు వారితోని ఈ యొక్క సంతోషాన్ని పంచుకోవటం అకీకాలో ఒక భాగం. అర్థమవుతుందా? కరెక్ట్ అకీకా అంటే అక్కడ మనకి చాలామంది చేసేది ఏంటంటే ఇంత చేయలేరు, ఫంక్షన్ చేయలేరు. మామూలుగా 2 ఏటలు కోసి మటన్ ఏదైతే ఉందో దాన్ని మాంసం అందరికీ దగ్గర బంధువులకి ఇరుగు పొరుగు వారికి పంచిపెట్టడం కూడా ఆ రోజే పుట్టింటికలు తీయాలి, ఆ రోజే కట్నా చేయాలి. మగపిల్లగాడైతే, ఆడపిల్ల అయితే ఒక ఏటను కోయాలి. అర్థమవుతుందా? తల ఎంట్రుకలు తీయాలి. ఇక మగపిల్లగాడైతే 2 పనులు ఉన్నాయి, తల ఎంట్రుకలు తీయాలి, కట్నా చేపియాలి. అది ఒకవేళ కుదరని పక్షంలో తర్వాత అయినా చేసుకోవచ్చు. అందులో ఇవన్నీ సంస్కృతి సంప్రదాయాలు వేరు, దైవ ఆజ్ఞలు వేరు. దైవ ఆజ్ఞ అంటే అది తప్పనిసరిగా పాటించాలి. అర్థమవుతుందా? దైవాజ్ఞ ఏంటి అంటే మనకి ఈ బంధాలు ఇచ్చినవాడు, ఈ జ్ఞానం ఇచ్చినవాడు, భూలోకంలో ఇంత మంచి మానవ జీవితాన్ని ఇచ్చినవాడు ఒకే ఒక్కడిగా గుర్తించాలి. గుర్తించినవాడు మాత్రమే జ్ఞాని. ఇది ఆజ్ఞ. అర్థమవుతుందా? ఏ గ్రంథంలో చెప్పినా నేనే భూమి ఆకాశాలను సృష్టించిన వాడిని అంటాడు, భగవద్గీతలో అంటాడు, సేమ్ బైబిల్లో అంటాడు, సేమ్ ఖురాన్లో అంటాడు. భగవంతుని భగవంతుడిగా గుర్తించాలి. ఇది ఆయన బతిలాటలేదు, మీరు ఒకసారి ఆలోచించండి అంటున్నాడు, ఆజ్ఞ చెప్తున్నాడు. ఇక మనం ఎవరినైతే దైవంగా గుర్తించామో ఆయన ఆజ్ఞా పాలన చేస్తూ ఉండాలి, సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ. అర్థమవుతుందా? సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ. అలాగని వేరే వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలను కించపరచకూడదు. అర్థమవుతుందా? రెండో ఆజ్ఞ ఏంటంటే దీంట్లో దైవ ఆజ్ఞని మీరకూడదు. ఇలాగా అకీకా ఫంక్షన్ ఎవరైతే చేస్తారో లాభం ఏంటి? లాభం ఏంటంటే అందరం కోరుకుంటాం కదా కలిసి రావాలని. కోరుకుంటామో నాకు ఆన్సర్ చేయండి, అయిపోయింది, నేను చెప్తున్నాను. అందరం మాకు కలిసి రావట్లేదు, మాకు కలిసి వస్తే బాగు అని ఎవరమైతే కోరుకుంటున్నామో వాళ్ళందరికీ ముఖ్య గమనిక, ముఖ్యమైన విషయం, ముఖ్యమైన సందేశం, మీరు దైవ ఆజ్ఞలు పాటించనంత వరకు మీకు కలిసి రాదు. గుర్తుపెట్టుకోండి. దైవ ఆజ్ఞలు ఏంటయ్యా అంటే ఆయనతో సరిసమానం ఎవరు లేరు ఈ భూమి ఆకాశాల్లో. ఫస్ట్ ఆజ్ఞ ఇది. ఆ తర్వాత ఆయనని సరిసమానం ఎవరికి చేయకుండా యుగ పురుషుల్ని, ఋషీశ్వరుల్ని, పుణ్యపురుషుల్ని అందరినీ ప్రేమించాలి. ఇది రెండో ఆజ్ఞ. మూడో ఆజ్ఞ ఏంటంటే అన్ని గ్రంథాలని నమ్మాలి. మనం గ్రంథాల్లో ఉన్నటువంటి బోధ ఏదైతే ఉందో, ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో, ఆ జ్ఞాన వెలుగు ఏదైతే ఉందో దానిని తెలుసుకొని యుగ పురుషుల మార్గంలో నడవాలి. ఈ 3 ఆజ్ఞలే అంతే. ఇది మీరు చేస్తే మీకు చాలా, మీరు ఏమంటున్నాడంటే దైవం ఎంతలా కలిసి వచ్చేలా నేను చేస్తాను అంటే మీరు ఉబ్బి తబ్బిబ్బైపోతారు. ఆ సిరి సంపదలు ఎటు నుంచి వస్తున్నాయి, అసలు ఎంత కలిసి వస్తుంది మాకు. జనాలు అంటే ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు మా మీద వాళ్ళు ఏడుతున్నారు, మా మీద వీళ్ళు ఏడుతున్నారు, మా మీద వాళ్ళు ఏడుతున్నారు. ఏడిసేవాడు వెనక్కిపోతాడు. ఒకళ్ళ మీద ఏడవకూడదు, గుర్తుపెట్టుకోండి. ఒకళ్ళ మీద ఎప్పుడు వాళ్ళకి కొడుకు పుట్టినా ఏడవకూడదు, వాళ్ళకి బిడ్డ పుట్టినా ఏడవకూడదు. సంతోషపడాలి, మనం కూడా దువా చేయాలి. నీకేం కావాలో కోరుకో, వాళ్ళకి ఇచ్చిన దానికి నువ్వు కూడా దువా చేసి అది శుభవంతంగా చెయ్యి, శుభవంతంగా మలువు అని చెప్పి దైవాన్ని అడుగు, అల్లాని అడుగు. అంతేగాని ఏడవకూడదు. ఏడిసినోడు ఎప్పుడు కూడా వెనక్కిపోతాడు. ఒకళ్ళ మీద ఏడవకూడదు. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఈ ఆజ్ఞలు పాటిస్తామో ఇంకా ఆయన్ని తెలుసుకోవటం, ఆయన లక్షణాలు ఏంటనే చెప్పాడు అబ్దుల్లా గారు చెప్పాడు. ఆయన ఒకే ఒక్కడు, ఆయన పుట్టించేవాడు కానీ పుట్టేవాడు కాదు, ఆయన మరణాన్ని ఇచ్చేవాడు కానీ మరణించేవాడు కాదు, ఆయన కనిపించేవాడు కాదు. ఆయన చూడాలంటే ఆయన కాడికి పోవాలి మనం. అర్థమవుతుందా? ఇప్పుడు ముఖ్యమంత్రిని చూడాలంటే ముఖ్యమంత్రి కాడికి మనం పోవాలా, ఆయన మన కాడికి వస్తారా? చెప్పండి ఒకసారి. ముఖ్యమంత్రి కాడికి మనం పోవాల్సింది, ఆయన మన కాడికి వస్తారా? మనం దేవుడిని చూడాలంటే మనం ఆడిపోయినప్పుడు చూస్తాం, ఎక్కడ చూడలేము. ఇది పరీక్ష. ఈ చూసేవన్నీ కూడా భక్తిని వ్యాపారం చేసి వాళ్ళు మనతోని భయంకరమైనటువంటి ఏమంటున్నారు మన సంపదని దోసుకుంటున్నారు. వాళ్ళు ఎవరైనా సరే, ఆ దర్గాల కాడ అనుకోండి, ఎవరైనా అన్నీ ఇంకా అందరూ
ఆయన అంటున్నాడు, నా ఆరాధన చేయాలంటే నన్ను తెలుసుకున్న తర్వాత నీ రూపాయి నాకు అక్కర్లేదు, ఆరాధన ఫ్రీ. చిన్న విషయం అండి ఇది. ఇవాళ ఏంటి అసలు, హోటల్ కాడికి పోతే ఎలాగైతే మనం తిని బిల్లు కట్టి వస్తామో, మీరు ఎక్కడికైనా గుళ్ళకాడికి అంటే ఎక్కడికి పోయినా ఈ దర్శనం ఆ దర్శనం అని చెప్పి డబ్బులు ఉన్నాయి, ఈ పూజలు ఆ పూజలు అని డబ్బులు ఉన్నాయి. ఇక్కడ దర్గాల కాడికి పోతే ఏటను కొత్తే ఎంత, కోడిని కొత్తే ఎంత, పలావు పెడితే ఎంత, తలనీలాలు ఇస్తే ఏడా బిల్లు ఉంది. అర్థమవుతుందా? ఇక అక్కడికి పోతే దశమ భాగాలతో ఆడా బిల్లు ఉంది. ఈ బిల్లులన్నీ ఎడిపోతున్నాయి. మీ బిల్లులు అక్కర్లేదు, మీరు బిల్లులు కట్టేది ఎవరికి? మధ్యవర్తులకి. వ్యాపారం భక్తిని వ్యాపారం చేసిన దైవం అంటున్నాడు, మీ రూపాయి నాకు అక్కర్లేదు. మీ మనస్సు, మీ గుండెలో నేను ఒకడినున్నాను అని మనస్యావాస కర్మన నమ్మి నా ఆజ్ఞలు పాటించింది కుప్పలు కుప్పలుగా కలిసి వస్తుంది. దానికి నేనే ఉదాహరణ. అర్థమవుతుందా? నేనే ఉదాహరణ. ఇక్కడ మా హుసేన్ అన్నుడు చాలామంది ఉన్నారు, బరకత్ వచ్చిన వాళ్ళు. సామాన్యంగా నేను 2 మాటలు చెప్పి ముగిస్తాను. నాది ఎంఏ ఎకనామిక్స్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, డిగ్రీ చదివేటప్పుడు ఎంఏ చదివేటప్పుడు దేవుడు ఎవరో నాకు తెలియదు. నేను కూడా అన్నీ దేవుళ్ళేలే అని అనుకున్నాను. ఇప్పుడు ఎట్లాగైతే మీరు అనుకుంటున్నారో నేను కూడా అలా అనుకున్నాను. కానీ నాది ముస్లిం పుట్టుక, అంటే దూదేగుల్ సాహిబ్ని నేను. అక్కడ కోమట్లగూడెం మాది ప్రాపరు. ఒక 50 ఇళ్ళు 60 ఇళ్ళు ఉన్నాయి. ఈ వాళ్ళందరికీ అన్నీ ఉన్నాయి, కానీ క్రైస్తవులకి చర్చిలు ఉన్నాయి, హిందువులకి గుళ్ళు ఉన్నాయి, మీకు మసీదు లేదేంద్రా అని చెప్పి కొంతమంది అడుగుతూ ఉంటే పెద్దోళ్ళు మసీదు ఒకటి కట్టియాలి అనే ఆలోచనతో మేము కోమట్లగూడెం నుంచి ఎవరు మసీదు కట్టిస్తారా అని ఎదురు చూస్తూ విజయవాడ మా గురుగారు బుర్హాన్ ఖాన్ గారు ఆలిమైన ఖురాన్ అనువాదం చేశాడు, చనిపోయారు ఇప్పుడు ప్రజెంట్. ఇప్పుడు లేరు. అప్పుడైతే ఆయన కాడికి పోయాము, ఆయన మసీదు కట్టిస్తానంటే ఒక మాట అన్నారు, మీకు మసీదు ఎందుకు అన్నారు. మనమందరం నా సహోదరులు, మన అందరు బంధుమిత్రులు కాబట్టి చెప్తున్నాను. మసీదు ఎందుకంటే నమాజ్ చేసుకోవటానికండి. అదేంది మసీదు ఎందుకని అడుగుతున్నారేంది అని అన్నాను. నీ నమాజ్కి అల్లా ఏమన్నా దేవుడు ఏమన్నా ముఖమాసకుండా అని అన్నాను. అంటే నాకెమ్మటే బాధ అనిపించింది కొద్దిగా. అసలు దేవుడు ఎవరో తెలియకుండా నువ్వు చేసే నమాజ్ నీకు ఎట్లా పుణ్యం వస్తుంది, నీకు రాదు అని చెప్పాను అన్నారు. అప్పుడు నాకు సరే ఇవన్నీ కాదు, కల్మా చదువు అన్నారు. ముగిస్తున్నాను. లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా. మనం కోడిని కోయాలన్నా అలాల్ ఎవరైతే అలాల్ చేస్తారో వాళ్ళని పిలిచి వాళ్ళు చేసేది, అవి కూడా మేము చిన్నప్పటి నుంచే నేర్చుకొని ఉన్నాం. కానీ లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా అర్థం తెలియదు. అర్థం చెప్పన్నాడు, అర్థం తెలియదు అన్నాను. అర్థం లేని చదివేంది అన్నాడు. ఇది కరెక్ట్ వస్తుందా? అర్థం లేని చదివి అంటే వ్యర్థం. అర్థం లేని చదివే వ్యర్థం అన్నప్పుడు అర్థం లేని చేష్టలకి నువ్వు భక్తి అని పేరు పెట్టుకొని నమాజ్ అని పేరు పెట్టుకొని చేస్తే నీ నమాజ్కి ముఖమాసుకున్నాడా అని అడిగేసరికి నాకు నేను అప్పటిదాకా నేను డిగ్రీ ఎంఏ ఎకనామిక్స్ అనేది ఇక్కడ తగిలింది నాకు. అది కాదు, దేవుడు అనేవాడు ఒకే ఒక్కడు. ఆయన అల్లా అంటూ దేవుడు అంటూ నీ ఇష్టం, కానీ దేవుడు అనేవాడు ఒకే ఒక్కడు. ఖురాన్లో చెప్పబడింది ఒకే ఒక్క దేవుడు, భూమి ఆకాశాలు యజమాని అన్నాడు. ఒకసారి ఆలోచించిన. అప్పుడైతే మా గురుగారి మీద నాకు కోపం వచ్చింది. ఎందుకంటే నేను హిందూ సమాజానికి చాలా దగ్గరగా ఉంటాను. నేను తిరుపతి పోయాను, కనకదుర్గ కాడ మా బిడ్డ పుట్టెంటికలు తీసాము చిన్నప్పుడు. మాకు ఇవన్నీ దేవుడు అంటే అందరిని సమయే కదా, వీళ్ళేంటి ఎట్టు చెప్తున్నారని ఆయన మీద నాకు ఎంత కోపం వచ్చిందంటే, నిజంగా చెప్తున్నాను, అంటే క్షమించాలి, ఇది రికార్డు కూడా అవుతుంది. ఈ తురకోళ్ళని అందుకే నీళ్ళేని కాడ గోయాలంటారు, నీ ఇవన్నీ దేవుడు కదంటే ఒక్కడే దేవుడు అంటే నేను చెప్తుండో నేను నమ్మాలి. అయినా సరే మళ్ళీ ఏంది, మళ్ళీ మసీదు కట్టెత్తరో కట్టిడో, నీ సాహిబుని కదా ఎట్లయినా అని కొద్దిగా ఓపిక చేయరా కాసిం, ఓపిక రాజు మన మనసు చెప్తుంది. సరే అవన్నీ కాదు, మాకు మసీదు కావాలి, కట్టిస్తారా కట్టారంటే కట్టేస్తాం. మా ఆలోచన ఏంటప్పుడు నమాజ్ చేస్తాం, అటు గుడికి పోతాం, 2 చేస్తాం. మేము నా ఉన్నది ఉన్నట్టు పంచుకుంటున్నాం మీతోనే. మసీదు కట్టేదాకా వీళ్ళు ఆపుతారు మన గుడికి పోకుండా, ఎటు పోకుండా. తర్వాత అయితే ఆపలేరుగా. అప్పుడు దాకా వీళ్ళ మాట ఏందాం మసీదు కట్టించేదాకా అని చెప్పి సైలెంట్గా ఉన్నాను. ఆయన వచ్చాడు, మీటింగ్ పెట్టాడు, మసీదు స్టార్ట్ చేసినాం, మసీదు గోడలు వేస్తున్నాయి. అసలు ఖురాన్లోనే దేవుడు అక్కడనుందా, ఏ గ్రంథంలోనే దేవుడు అక్కడ ఉందా అని ఒక్కసారి ఆలోచన మొదలైంది. నేను భగవద్గీత 4 సార్లు చదివాను, టోటల్ కంప్లీట్. బైబిల్ చాలాసార్లు చదివాను. అర్థమవుతుందా? ఏ గ్రంథం చూసినా భాషా మార్పే కానీ దేవుడు ఒకే ఒక్కడు. అదేందో మన కర్మ ఏందో కానీ అల్లా అనగానే అదుగ్గో సాయిబుల్ దేవుడు, ఇస్లాం అనగానే అదుగ్గో టెర్రరిజం. ఈ భూతాన్ని చూపించి మన అందరినీ విచ్ఛిన్నం చేస్తున్నారు. అలా విచ్ఛిన్నం కాకూడదు. మానవ జీవితం పరీక్ష. నేను ముగిస్తున్నాను.
అలా మసీదు గోడలు ఎప్పుడైతే లేస్తున్నాయో, మసీదు పూర్తి నిర్మాణం ఎప్పుడైతే అయిపోయిందో నాకు పూర్తి విశ్వాసం వచ్చేసింది. ఎండాకాలం 10 రోజులు నా బంగారపు షాప్ బంద్ చేసి ఈ 3 గ్రంథాల ఎక్కడైతే ట్రైనింగ్ సెంటర్లు పెట్టారో అక్కడికి వెళ్ళి ఎన్నోసార్లు నేర్చుకొని వచ్చాను. సమ్మర్లో సీజన్లో కూడా షాప్ బంద్ చేసి వెళ్ళాను. ఎందుకు అంటే నేను తెలుసుకోకుండా నేనేం చెప్పలేను. నేను తెలుసుకోవాలి, 3 గ్రంథాలు తెలుసుకోవాలి. చివరికి ఖురాన్లో ఏముంది అంటే అన్ని గ్రంథాలు దేవుడు పంపించినయే, అల్లా పంపించినట్టు దేవుడు పంపించినయే. అది భగవద్గీత కానీ, బైబిల్ కానీ, ఖురాన్ కానీ. అర్థమవుతుందా? ప్రవక్తలందరినీ దేవుడే పంపించాడు. ఇంకేమంటున్నాడు? ఒక గ్రంథం ఎక్కువ, ఒక గ్రంథం తక్కువ అని కించపరిస్తే దేవుడి శిక్ష ఉంది. ఒక ప్రవక్త ఎక్కువ, ఒక ప్రవక్త తక్కువ అని కించపరిస్తే దేవుడి శిక్ష ఉంది. వాళ్ళు విశ్వాసులే కాదు అని. ఇది నేను తెలుసుకుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు మనం ఏమీ తీసుకురాలి. ఇప్పుడు సలార్ గారిని చూడండి, ఏమైనా తెచ్చాడు వాడు. సలారు అకీకా ఫంక్షన్లో ఉన్నాం కదా, మా మనవడు ఏమైనా తెచ్చాడా? ఏం తెలియదు. నేనేమైనా తెచ్చానా? వాళ్ళ డాడీ ఏమైనా తెచ్చాడా? మా డాడీ ఏమైనా తెచ్చాడా? ఎవ్వరని తేలా. దైవం మనల్ని ఉత్త చేతులతో ఇక్కడికి తీసుకొచ్చాడు. అన్నీ ఇచ్చి పరీక్షిస్తున్నాడు. అన్నిటితో పాటు జ్ఞానం ఇచ్చాడు. బాబు అన్నీ నేనేరా నీకు ఇచ్చింది, తెలుసుకోరా అని చెప్పి చెప్తుంటే వినకపోతే సురకలు పెడతారా పెట్టరా? తల్లి అయినా గద్దిస్తుంది, తండ్రి అయినా గద్దిస్తాడు, చదువు రాకపోతే గురువైనా గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు. అలా దైవం మనందరికీ దైవుణ్ణి మర్చిపోయి నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అనే వాళ్ళందరికీ బండి మీద పోతున్నారు, లేదా ఆటోలో పోతున్నారు, కారులో పోతున్నారు. ఒక్కసారిగా లారీయో ఏదో ఎదురొచ్చింది. అర్థమవుతుందా? కటింగ్ కాలేదు, దగ్గరకు పోయింది, ఇక అయిపోయింది, యాక్సిడెంట్, చచ్చిపోతుంది. ఒక్కసారి ఏదో యాక్సిడెంట్ అయిపోయింది అనేటటువంటి భయం వచ్చినప్పుడు మన అందరి ఆత్మలో ఎటు చూస్తాయండి? మనందరి ప్రాణం ఎటు చూస్తుంది? పైకి చూస్తుంది. దేవుడా, అరే నేనున్నాను రా, నీకు ఈ వాత పెట్టబోతే, ఈ భయం పెట్టబోతే నువ్వు మాటను అని చెప్పి భయపెట్టి నేను ఒకడున్నానని ఆయన తన వైపు నీ అంతరాత్మని మరలించుకుంటున్నాడు. కానీ మళ్ళీ మనిషి బుద్ధి ఏందో తెలుసా? మళ్ళీ మనిషి బుద్ధి ఏంటంటే ఆ ఆపద బాగానే అక్కడ కటింగ్ కొట్టిండు, భార్య అనుకుంది, భుజమే చేసింది. అట్ట కటింగ్ కొట్టగానే అప్పుడుదా గుండె జల్లు అన్నది. ఆ కటింగ్ కొట్టి బండి రైడ్ తిరిగిందో తెలియదు. అబ్బా నువ్వు తోపురా, భలే కటింగ్లు కొడతావురా అనేటటువంటి బుద్ధి మనిషిది. దేవుడు తప్పిచ్చాడు దానికి టైర్ కిందకు పోకుండా అనేటటువంటి జ్ఞానం సెకండ్లో మర్చిపోతాడట. ఇంత డేంజర్ అయినటువంటి మానవ జీవితం మనం జీవిస్తున్నాం, దైవాన్ని మర్చిపోయి, దేవుణ్ణి మర్చిపోయి. అర్థమవుతుందా? అది రాంగు. ఎందుకంటే ఇక్కడ భార్య శాశ్వతం కాదు, ఇక్కడ మనవలు శాశ్వతం కాదు, ఇక్కడ ఆస్తి శాశ్వతం కాదు, ఇక్కడ మన శరీరమే శాశ్వతం కాదు. ఒక్కరోజు మనం దైవం దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడి నుంచి ఆత్మ వచ్చింది. ఆ ఆత్మని దైవదూత వస్తుంది. ముందు అకీకా ఫంక్షన్ అయినా సరే చెప్పుకోవాలట. ఎందుకంటే మన విశ్వాసం పదును తగ్గినప్పుడు ఎట్లయితే చాకు పదును తగ్గితే దాన్ని ఆకురాయితో రాస్తామో, మన విశ్వాసం పదును తగ్గినప్పుడు నేను దేవుడు నన్ను పిలిస్తే నా బతుకేంటని ప్రతి ఒక్కళ్ళు ప్రశ్న వేసుకోవాలి. దైవదూత ముందు వస్తుంది, చూస్తుంది, అయ్యా సాహిబ్ గారు కానీ, హిందూ కానీ, క్రైస్తవుడు కానీ, నీ పని అయిపోయింది, పట్టకరమ్మన్నాడు దేవుడు. ఆత్మ ముందు వెళ్ళిపోతుంది. అర్థమవుతుంది? ఎలాగైతే ఆత్మ సెకండ్ వచ్చింది, ఏది తల్లి గర్భంలో పిండం తయారైకి వచ్చింది ఇందాక, ఇప్పుడు ఆత్మ ముందు వెళ్ళిపోతుంది, తర్వాత శరీరం మట్టి ద్వారా వెళ్ళిపోతుంది. ఈ రెండు కలిపే కార్యక్రమం అయిందే, విడదీసే కార్యక్రమం అయిందే, ఆయనే భగవంతుడు. మధ్యలో అన్నీ ఇచ్చే కార్యక్రమం కూడా అయిందే. కానీ అన్నీ ఇచ్చిన నమ్మకుండా నేనే మొరగాని, నాకెంతుంది, నాకు తెలివి ఉంది, నా బలం ఉంది, ఇవన్నీ ఎక్కడ వదిలేసి నువ్వు చేసిన మంచి పనులు, నీ బంధాలు, వాటిని మాత్రమే తీసుకొని మంచివాడివైతే స్వర్గం, చెడ్డవాడివైతే నరకం. ఇదే మానవ జీవిత సాఫల్యం.